నూతన సంవత్సరం తొలి రోజే ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. స్వదేశంలో పాకిస్తాన్తో చివరి టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకనున్న డేవిడ్ భాయ్ వన్డేలకు కూడా గుడ్ బై చెప్పేస్తున్నాడు. అయితే 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని తెలిపాడు. నేను టెస్టులతో పాటు వన్డేల నుంచి కూడా వైదొలుగుతూ ఉన్నా. ఈ విషయాన్ని నేను వన్డే ప్రపంచ కప్ నుంచి చెప్తున్నా. రిటైర్మెంట్పై ఈ రోజు నిర్ణయం తీసుకున్నా. భారత్ గడ్డపై వరల్డ్ కప్ గెలవడం నా కెరియర్లో అతి ముఖ్యమైన సందర్భం. ఒకవేళ నా శరీరం సహకరిస్తే వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతా అని వార్నర్ వెల్లడించాడు. అంతేకాదు ఇకపై అంతర్జాతీయ టీ20 లీగ్స్పై దృష్టి పెట్టనున్నట్టు ఈ స్టార్ ఓపెనర్ స్పష్టం చేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇప్పటి వరకు 161 వన్డేల్లో 6,932 పరుగులు సాధించాడు. అంతేకాదు 97.26 స్ట్రైక్ రేట్తో 22 సెంచరీలు బాదిన డేవిడ్ భాయ్ ఆసీస్ తరపున అత్యధిక శతకాలు చేసిన రెండో క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 29 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఓపెనర్గా ఆస్ట్రేలియా క్రికెట్పై చెరగని ముద్ర వేసిన వార్నర్ 111 టెస్టులలో 8,695 పరుగులు సాధించాడు. రికార్డు స్థాయిలో 26 సెంచరీలు సాధించాడు. అంతేకాదు రికీ పాంటింగ్ తర్వాత ఆసీస్ తరపున అత్యధిక రన్స్ కొట్టిన క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. వార్నర్ వెస్టిండీస్ పర్యటనకు దూరం కానున్నాడు. అయితే యూఏఈలో వచ్చే ఏడాది జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ఈ డేంజరస్ ఓపెనర్ మెరుపులు మెరిపించనున్నాడు.